అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని మంత్రి మండపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో జరుగుతున్న రింగ్ రోడ్డు పనులను ఎన్హెచ్ అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. మదనపల్లి రింగ్ రోడ్ నుంచి పీలేరు రింగ్ రోడ్ వరకు 7.5 కోట్లతో ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణం, 4 లైన్ల రహదారిని ఏర్పాటు చేస్తున్నామన్నారు. 6 నెలల్లో పనులు పూర్తి చేసి రోడ్డును వినియోగంలోకి తీసుకొస్తామన్నారు. ఇక రోడ్డుకి ఇరువైపులా ఉన్నటువంటి కాలనీ వాసులకు సమస్యలు తలెత్తకుండా అటు రహదారులను ఇటు డ్రైనేజీని నిర్మిస్తామని మంత్రి రాంప్రసాద్ రెడ్డి వారికి హామీ ఇచ్చారు. లేవనెత్తకుండా పట్టణంలో ఉన్న ఎవరైతే ఇండ్లు ఉంటాయో వాళ్లకు, అలాగే నేషనల్ హైవే స్పీడ్కి సంబంధించి, అలాగే నేషనల్ హైవేలో పోయే వెహికల్స్ కూడా ఎక్కడ ఏ విధమైన ప్రమాదాలు జరగకుండా ఇక్కడ మదనపల్లి రోడ్లో ఫ్లైఓవర్ నిర్మాణం చేపడుతున్నాం. సుమారు 7.5 కోట్ల రూపాయలతో ఈ ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతుంది. ఇప్పుడు రాయచోట్లో కడప, అలాగే గండి రోడ్డు, అక్కడి నుంచి గాలివీడు రోడ్డు, అక్కడి నుంచి మదనపల్లి రోడ్డు నుంచి ఇప్పుడు పీలేరు రోడ్డు వరకు కూడా డబుల్ లేన్ రోడ్డు నీట్గా కొత్తగా నిర్మాణం చేపడుతున్నాం. ఈ వర్క్ అంతా వచ్చే 6 నెలల్లో పూర్తవుతుంది. ఇప్పుడు ముఖ్యంగా ఇక్కడ చిన్న చిన్న సమస్యలు కూడా అధికారుల దృష్టికి తీసుకొని రావడం జరిగింది. ఎవరికి ఏ విధమైన ఆటంకాలు లేకుండా 120 అడుగులు ఏదైతే ముందు గవర్నమెంట్ నిర్దేశించారో ఆ 120 అడుగులు రోడ్డును మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. దానిలో ఫ్లైఓవర్కి సంబంధించి చుట్టుపక్కల 2 పక్కల కూడా ఇక్కడ ప్రయాణించే వాళ్ళకు, ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ఇండ్లకు, రేపు రాబోయే కాలంలో కాలనీ వాళ్ళకు కూడా ఏ విధమైన సమస్యలు లేవనెత్తకుండా అక్కడ కూడా డ్రైనేజు, అలాగే సర్వీస్ రోడ్ల నిర్మాణం కూడా